ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత బిజీగా ఉంటున్న నేత ఏపీ మంత్రి నారా లోకేష్. చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణవుతున్న లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఆయన కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో జనం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన నియోజకవర్గం మంగళగిరి ప్రజలతో పాటు ఇతరులు కూడా లోకేష్ ను వాట్సాప్ లో సైతం సంప్రదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన వాట్సాప్ ఖాతా స్తంభించింది. తన వాట్సాప్ నెంబర్ బ్లాక్ కావడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు. తన వాట్సాప్ ఖాతా బ్లాక్ కావడం వెనుక కారణాన్ని వెల్లడించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తనను ఎలా రీచ్ కావాలో ఆయన వెల్లడించారు. దీంతో లోకేష్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లో సంప్రదించేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. లోకేష్ తన ఎక్స్ పోస్టులోనే తనను ఎలా సంప్రదించాలో వివరించారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సాప్ ను మెటా బ్లాక్ చేసిందని లోకేష్ వెల్లడించారు. మీ సమస్యలు దయచేసి తనకు వాట్సాప్ చేయొద్దని సూచించారు. మీ సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి నా పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కు పంపించాలన్నారు. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నట్లు తెలిపారు. తనను సంప్రదించాలనుకునేవారు తమ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య, సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయాలని లోకేష్ సూచించారు. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ తెలిపారు.